ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెట్స్ టార్గెట్. ఈరోజు మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్లో ఎస్ఎంగా సెలెక్ట్ అయిన తర్వాత ప్రొసీజర్ ఎలా ఉంటుంది అండ్ ఎస్ఎంస్ లైఫ్ ఎలా ఉంటుందో డిస్కస్ చేద్దాము. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్లో 2 స్టేజెస్ అయిపోయాక యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. ఆ యాప్టిట్యూడ్ టెస్ట్లో కట్ ఆఫ్ క్లియర్ అయిన వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్కి వెళ్తారు. అన్నీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిన వాళ్ళు ఎస్ఎంగా సెలెక్ట్ అవుతారు. అండ్ ఎస్ఎంగా సెలెక్ట్ అయిన వాళ్ళకి ప్రో ఎస్ఎం ట్రైనింగ్ ఉంటుంది. ఈ ట్రైనింగ్ 75 days ఉంటుంది. ట్రైనింగ్ జెడ్ఆర్టీఐ మౌలాలీలో ఉంటుంది. జెడ్ఆర్టీఐ అంటే జోనల్ రైల్వే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఇది మౌలాలీలో ఉంటుంది. ఈ ట్రైనింగ్ 75 days వర్కింగ్ డేస్ ఉంటుంది. అండ్ ట్రైనింగ్లో స్టైఫండ్ కూడా ఇస్తారు. ఈ ట్రైనింగ్ అయిపోయాక లాస్ట్లో ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్లో పాస్ అయితే మీకు ట్రైనింగ్ కంప్లీట్ అయినట్టే. అప్పుడు మీకు బ్లాక్ కాంపిటెన్సీ సర్టిఫికేట్ అనే సర్టిఫికేట్ ఇస్తారు. ఇది ఉంటేనే మీరు స్టేషన్లో వర్క్ చేయడానికి ఎలిజిబుల్ అన్నమాట. అండ్ జెడ్ఆర్టీఐలో ట్రైనింగ్ తర్వాత మీకు కొన్ని రోజులు లైన్ ట్రైనింగ్ ఇస్తారు. ఇది ఏదైనా ఒక స్టేషన్లో ఇస్తారు. ఈ స్టేషన్లో ఏం చెప్తారంటే రియల్ టైం వర్కింగ్ ఎలా ఉంటుంది అనేది మీరు తెలుసుకుంటారు. ఈ లైన్ ట్రైనింగ్ అయిపోయాక ఎస్ఎంగా పోస్టింగ్ ఇస్తారు. అంటే అప్పటి నుంచి మీరు ఎస్ఎం అవుతారు ఆ స్టేషన్కి. ఎస్ఎంకి పోస్టింగ్ వచ్చిన తర్వాత 3 to 4 days లెర్నింగ్ తీసుకుంటారు. అంటే ఆ 3 to 4 days స్టేషన్ గురించి, స్టేషన్ వర్కింగ్ రూల్స్ గురించి తెలుసుకుంటారు. అండ్ ఆ 3 to 4 days తర్వాత ఇండిపెండెంట్ ఎస్ఎంగా ఛార్జ్ తీసుకుంటారు. అంటే అప్పటి నుంచి డ్యూటీలో జాయిన్ అయినట్టు. ఎస్ఎంస్కి షిఫ్ట్ డ్యూటీస్ ఉంటాయి. ఒక స్టేషన్లో ఎంతమంది ఎస్ఎంస్ ఉంటారు అనేది ఆ స్టేషన్ కేటగిరీని బట్టి ఉంటుంది. ఒకవేళ పెద్ద స్టేషన్ అయితే ఎక్కువ మంది ఎస్ఎంస్ ఉంటారు. చిన్న స్టేషన్ అంటే తక్కువ ఎస్ఎంస్ ఉంటారు. సపోజ్ ఇప్పుడు ఒక స్టేషన్లో 4 ఎస్ఎంస్ ఉన్నారనుకోండి. అందులో ఒకరు ఎస్ఎస్ అంటే స్టేషన్ సూపరింటెండెంట్, 2 పర్మనెంట్ ఎస్ఎంస్ అంటే వాళ్ళు ఆ స్టేషన్కి మాత్రమే ఎస్ఎంస్, ఇంకొకరు ఆర్జీ ఆర్ ఎల్ఆర్గా ఉంటారు. ఆర్జీ అంటే రెస్ట్ గివర్ అండ్ ఎల్ఆర్ అంటే లీవ్ రిలీవర్. వీళ్ళు ఏదైనా స్టేషన్లో స్టాఫ్ తక్కువ ఉంటే వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ ఆర్జీ అయితే పక్క స్టేషన్స్లో మాత్రమే వెళ్తాడు. ఎల్ఆర్ అంటే ఆ సెక్షన్లో ఏ స్టేషన్కి అయినా వెళ్ళవలసి వస్తుంది. అండ్ స్టేషన్ మాస్టర్స్కి యూనిఫామ్ ఉంటుంది. వైట్ అండ్ వైట్ కలర్ యూనిఫామ్ ఉంటుంది. అండ్ ఎస్ఎంస్కి అయితే సపరేట్గా ఆఫీస్ రూమ్ ఉంటుంది. అందులో ప్యానల్ ఉంటుంది, ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, ఫోన్స్ ఉంటాయి. సిగ్నల్స్ ద్వారా ట్రైన్స్ని తీసుకోవడం, ట్రైన్స్ని పంపించడం ఎస్ఎం యొక్క డ్యూటీ. ట్రైన్ అరైవల్ టైం ఏంటి, డిపార్చర్ టైం ఏంటి అనేసి రికార్డ్ చేస్తూనే ఉండాలి ఎస్ఎం. అండ్ కంట్రోల్ ఆఫీసర్కి రికార్డ్ చేసిన టైమింగ్స్ ఇన్ఫామ్ చేయాలి. అండ్ స్టేషన్లోకి వచ్చిన ట్రైన్ని మరో స్టేషన్కి పంపాలా లేదా క్రాసింగ్ చేయాలా అనేసి కంట్రోల్ ఆఫీసర్ని అడిగి ఆయన చెప్పిన విధంగా ఎస్ఎం నడుచుకోవాలి. ట్రైన్ని ఏ లైన్లో తీసుకోవాలి అనే డిసిషన్ అప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ని బట్టి ప్యానెల్లో సిగ్నల్ ఇచ్చి తీసుకుంటాడు. ఎస్ఎం రూమ్లో టోటల్గా 8 నుంచి 10 ఫోన్లు ఉంటాయి. అందులో 2 పక్క స్టేషన్లకి సంబంధించిన ఫోన్లు. స్టేషన్లో క్లీన్లీనెస్ని, వాటర్ ఫెసిలిటీస్ని, పబ్లిక్కి కావాల్సిన ఫెసిలిటీస్ని ఎస్ఎంఏ చూసుకోవాలి. ఎస్ఎం ప్యాసింజర్స్ యొక్క ఎంక్వైరీస్ని ఆన్సర్ చేయాలి. చిన్న స్టేషన్స్లో అయితే టికెట్స్ ఇవ్వడం కూడా ఎస్ఎం యొక్క పని. స్టేషన్స్లో ఎస్ఎంతో పాటు పాయింట్స్మెన్ ఉంటాడు. స్టేషన్లో వచ్చి ఆగే ట్రైన్స్ని పాయింట్స్మెన్ బయట నుండి అబ్జర్వ్ చేస్తాడు. స్టేషన్లో ఆగకుండా పోయే ట్రైన్స్కి పాయింట్స్మెన్ ఒక సైడు, స్టేషన్ మాస్టర్ ఒక సైడు ఉండి ఆ ట్రైన్ సేఫ్గా వెళ్తుందా లేదా అని గమనిస్తూ గ్రీన్ ఫ్లాగ్ని చూపిస్తారు. స్టేషన్ మాస్టర్కి అన్ని వర్కింగ్ రూల్స్ గురించి తెలిసి ఉండాలి. ముఖ్యంగా ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి అనేది తెలిసి ఉండాలి. స్టేషన్స్లో ఉన్న రికార్డ్స్ని అప్డేట్ చేయడం కూడా ఎస్ఎం యొక్క బాధ్యత. ఎస్ఎంకి డే షిఫ్ట్స్ ఉంటాయి, అలాగే నైట్ షిఫ్ట్స్ ఉంటాయి. ఆ రెండిట్లో ఏవైనా ఉండొచ్చు. వారంలో ఏదో ఒక రోజు హాలిడే ఉంటుంది. పండగ రోజు కూడా డ్యూటీ ఉంటుంది. అందుకు హాలిడే అలవెన్స్ కూడా ఇస్తారు.
యాక్చువల్గా ఎస్ఎం వారంలో 48 అవర్స్ డ్యూటీ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ స్టేషన్లో స్టాఫ్ తగ్గడం వల్ల 48 అవర్స్ కంటే ఎక్కువ చేస్తే వాళ్ళకు ఓవర్ టైం అలవెన్స్ వస్తుంది. నైట్ డ్యూటీస్ చేస్తే నైట్ డ్యూటీ అలవెన్స్ ఇస్తారు. ఒకవేళ వేరే స్టేషన్స్కి వెళ్ళి ఆర్జీ ఆర్ ఎల్ఆర్గా వర్క్ చేయాల్సి వస్తే ట్రావెలింగ్ అలవెన్స్ కూడా ఇస్తారు. బేసిక్తో పాటు ఈ అలవెన్సెస్ కాక డిఏ ప్లస్ హెచ్ఆర్ఏ కూడా వస్తాయి. ఈ హెచ్ఆర్ఏ స్టేషన్ ఉన్న ఏరియాని బట్టి వస్తుంది. సపోజ్ సిటీస్లో అయితే హెచ్ఆర్ఏ ఎక్కువగా ఉంటుంది, లేదు పల్లెటూర్లలో ఉంటే స్టేషన్ దానికి తగ్గట్టుగా హెచ్ఆర్ఏ ఉంటుంది. ఓవరాల్గా స్టార్టింగ్ సాలరీ ఎస్ఎంకి 45,000 దాకా వస్తుంది. ఎస్ఎంగా జాయిన్ అవుతే ఫైనాన్షియల్ ప్రాబ్లం అయితే ఏం ఉండదు, మంచి రెస్పెక్ట్ కూడా ఉంటుంది. బట్ మెంటల్ స్ట్రెస్ అండ్ టెన్షన్ ఉంటాయి. ఎందుకంటే స్టేషన్లో జరిగిన ఫెయిల్యూర్స్ అన్నిటికీ ఎస్ఎంఏ రెస్పాన్సిబుల్. అలాగే స్టేషన్ మెయింటెనెన్స్ అండ్ సెక్యూరిటీలో ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఎస్ఎంఏ రెస్పాన్సిబుల్ అవుతాడు. స్టేషన్లో ఉండాల్సిన నంబర్ ఆఫ్ స్టాఫ్ తక్కువ అయితే ఎస్ఎం ఓవర్ టైం చేయాల్సి వస్తుంది. దానివల్ల ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయలేడు అండ్ పండుగలు సెలబ్రేట్ చేసుకోలేడు. ఫంక్షన్స్ అండ్ పార్టీస్కి కూడా అటెండ్ అవ్వలేడు. అండ్ అవసరం అయినప్పుడు లీవ్స్ కూడా దొరకవు. డ్యూటీలో ఉన్నప్పుడు ఎస్ఎం అలర్ట్గా ఉండాలి. అప్పుడప్పుడు ఆఫీసర్స్ ఇన్స్పెక్షన్కి వస్తారు అండ్ నైట్లో అయితే సర్ప్రైజ్ నైట్ ఇన్స్పెక్షన్ కూడా వస్తారు. అలా ఆఫీసర్స్ వచ్చినప్పుడు ఎస్ఎం అలర్ట్గా ఉండాలి. ఒకవేళ ఎస్ఎం అలర్ట్గా లేకపోతే అతని మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటారు. ఇప్పుడు మనం ఎస్ఎం ప్రమోషన్స్ గురించి చూద్దాము. ఎస్ఎం నుంచి నెక్స్ట్ ఎస్ఎస్గా ప్రమోట్ అవుతారు. ఎస్ఎస్ అంటే స్టేషన్ సూపరింటెండెంట్. స్టేషన్ సూపరింటెండెంట్స్కి ఓన్లీ డే డ్యూటీ మాత్రమే ఉంటుంది, నైట్ షిఫ్ట్స్ ఉండవు. స్టేషన్ గురించి ఎస్ఎం కంటే ఎక్కువ రెస్పాన్సిబిలిటీ స్టేషన్ సూపరింటెండెంట్స్కే ఉంటుంది. ఒక్కసారి స్టేషన్ సూపరింటెండెంట్ ప్రమోషన్ వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ప్రమోషన్ ఉండదు, ఓన్లీ ఫైనాన్షియల్ అప్గ్రేడేషన్ మాత్రమే ఉంటుంది. లేదంటే ఎస్ఎం డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ రాసుకొని ఏఓఎంగా ట్రై చేయొచ్చు. ఏఓఎం అంటే అసిస్టెంట్ ఆపరేటింగ్ మేనేజర్ లేదా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా కూడా వెళ్ళొచ్చు. ఇవి ఫ్రెండ్స్ ఎస్ఎం గురించి డీటెయిల్స్. ఇలా ఉంటుంది ఎస్ఎం యొక్క లైఫ్. అండ్ మీకు ఎస్ఎం గురించి లేదంటే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గురించి ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మేము మీ డౌట్స్ క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాము. సో ఫ్రెండ్స్, ఇది ఓవరాల్గా ఎస్ఎం జాబ్ అంటే మంచి శాలరీ అండ్ స్ట్రెస్ టెన్షన్స్తో కూడుకున్న ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్న జాబ్. అంటే కొంచెం ఇష్టం, కొంచెం కష్టంగా ఉంటుంది ఈ జాబ్. షేరింగ్ ఈజ్ కేరింగ్ కదా ఫ్రెండ్స్. సో ప్లీజ్ మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి, అలాగే ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. And for more updates, please subscribe to our channel. Bye bye.